ఇటువంటి స్టోరీ రాయాలి అని ఆ స్టోరీ రాయడం కానివ్వండి, కాస్టింగ్ కానివ్వండి, ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందండి? కథ రాసే ప్రాసెస్లో నాకు ఏంటి అంటే 6 years నుంచి రైటింగ్ బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుందని వాట్ ప్రతి ఒక్క దాని గురించి పర్టికులర్ మెన్షన్ చేసి మరీ మాట్లాడుతున్నారు. సో ఆ రివ్యూస్ అన్ని విన్నప్పుడు అబ్బా ఏమనిపించింది మీకు అసలు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. షూటింగ్ ప్రాసెస్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. బాబు వీళ్ళేంటి ఇన్ని టేకులు తీసుకుంటున్నారు, ఇన్ని టేకులు తీసుకుంటా అనుకునే దానికేమో సింగిల్ టేక్లో చేసేస్తారు. సో అలాంటి సీన్స్ ఏమన్నా ఉన్నాయా? బేసిక్లీ రివర్స్, వీళ్ళేంటి ఎక్కువ టేకులు తీసుకోవట్లేదు అని. మీకు ఇన్స్పిరేషన్ ఎవరు సార్ ఈ ఫిలిం ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అంటే చాలా. సో మూవీ అంతా ఇటు ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే కాస్టింగ్ కానివ్వండి, ఏ విషయంలో మీరు కొంచెం కష్టంగా అనిపించింది ఒక్క పాయింట్? కష్టంగా అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే వీళ్ళు బ్యాండ్ వాళ్ళు అని నమ్మాలి యాక్చువల్లీ. అందుకని వీళ్ళు బ్యాండ్ ఒక 10 days కంటిన్యూస్గా 10 days 15 days ప్రాక్టీస్ చేశారు. సో వాళ్ళు ఇప్పుడు ఏ పెళ్ళికి వెళ్ళి ఏ సాంగ్ కొట్టమన్నా కొడతారు.